పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సాలార్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 2 భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం సాలార్ పార్ట్ 1 సీజన్ 5 పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు డబుల్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా రన్ టైం కూడా 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్టు సెన్సార్ రిపోర్టు ద్వారా అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేయడం జరిగిందట. వారి టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2 ట్రైలర్లు చూస్తే కథ ఏమిటి అన్నది అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కోసం ఫైట్ చేయడానికి హీరో రావడం, ఆ స్నేహితుడి కల నెరవేర్చిన తర్వాత అతనితో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది సాలార్ కథాంశం. అయితే మొదటి పార్ట్లో స్నేహితుడి కోసం హీరో చేసిన పోరాటాన్ని చూపించబోతున్నట్టు అంటున్నారు. సెకండ్ పార్ట్ లో వారి మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని చూపిస్తారని టాక్. ఇక సాలార్ పార్ట్ 1 సీజన్ 5 విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పరంగా డీసెంట్ గా ఉందని అంటున్నారు. ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటున్నాయట. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ని చూపిస్తారట. అయితే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ఫ్రీ క్లైమాక్స్ నుండి ఉంటాయని అంటున్నారు. యాక్షన్ డోస్ ఎక్కువ అనిపించినా ప్రభాస్ ఫ్యాన్స్ ను, మాస్ ఆడియన్స్ ను ఈ మూవీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్టు వినికిడి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని గోదావరికని దగ్గర బొగ్గు గనుల్లో, రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని ప్రదేశాల్లో షూట్ చేశారు. సాలార్ కోసం కాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం కథని కొంచెం మార్చి కథని పెంచి భారీ బడ్జెట్ తో సాలార్ తెరకెక్కించారు. సాలార్ స్క్రిప్ట్ పూర్తయ్యాక చూసుకుంటే 6 గంటల సినిమా వస్తుంది అనిపించడంతో 2 పార్టులుగా తీసుకొస్తున్నారు. సాలార్ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే రిలీజ్ చేశారు. సాలార్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో రిలీజ్ కి ముందే ఏకంగా $1.8 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సెట్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ కి ముందే ఆన్లైన్ లో కాకుండా థియేటర్స్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చేసి అభిమానులను థియేటర్స్ బయట బారులు తీరేలా చేశారు. ఇక ఈ సినిమా ప్రశాంత్ నీల్ కెరీర్ మొదలైన సమయంలోనే రాసుకున్నారట. అంటే దాదాపు 15 ఏళ్ల క్రితమే ఈ కథ పుట్టింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి రాకపోవడం తో అభిమానుల ఆకలి ఈ సినిమాను తీరుస్తుందని 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.